Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్డీజే డైలీ బ్లాగ్. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా థ్యాంక్స్ అండి. ఇకైతే ఇవాళ మనం ఆరోగ్యానికి చాలా మంచిగా పనిచేసే ఫిష్ ఎగ్ గురించి, దీనివల్ల పిల్లలకు పెద్దలకు ఎలాంటి లాభాలు ఉంటాయో చూడబోతున్నాము. ఇక నేను వ్యక్తిగతంగా చేయడం జరిగిందనమాట. 2 ఫిష్ ఎగ్ రెసిపీస్ చూడండి, అవి షేర్ చేస్తున్నాను. ఇక ఫిష్ ఎగ్ వల్ల లాభాలు అయితే చూడండి ఎన్ని ఉన్నాయో. ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది, ఎదుగుదల, పిల్లలకు అవసరమైన నిర్మాణం, మానసిక వృద్ధికి సహాయం చేస్తుందన్నమాట. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బ్రెయిన్ ఫంక్షన్, మెమరీ మెరుగుపరచడానికి చాలా ఉపయోగపడుతుందండి. ఇక విటమిన్స్ ఏ, డి, ఈ కంటి ఆరోగ్యానికి, చర్మానికి, ఎముకలకు మేలు చేస్తుంది. ఐరన్, కాల్షియం, హిమోగ్లోబిన్ పెరగడానికి, ఎముకలు బలంగా ఉండడానికి సహాయపడతాయి. ఇమ్యూనిటీ బూస్టర్, ముఖ్యంగా పిల్లలకు తరచూ జ్వరాలు తగ్గించే జలుబు, జ్వరం రాకుండా కూడా బాగా పనిచేస్తుందండి ఫిష్ ఎగ్ వల్ల. సరే, నేను చేసిన రెసిపీస్ అయితే చెప్తాను ఎలా చేశాను అనేదని. ఇక కావాల్సిన పదార్థాలు: ఫిష్ ఎగ్ 1 కప్పు, ఉల్లిపాయ 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం తగినంత. ఇకైతే కరివేపాకు, జీలకర్ర పొడి అవి ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. పసుపు, ఉప్పు, మిరప్పొడి ఇవన్నీ తగినంత వేసుకోవాలండి. ఇంకా తయారు చేయడానికి పాన్లో నూనె వేసుకొని జీలకర్ర కరివేపాకు వేయాలి. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫస్ట్ ఉడికించుకున్నాను. ఇంకా పసుపు ఇవన్నీ కూడా మనం కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫిష్ ఎగ్ వేసి మరిగించాలన్నమాట. వేయించిన గోధుమ రంగు వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం బాగా కలిపేసిన తర్వాత ఆయిల్ పెట్టి బాండల్లో ఈ విధంగా చేసుకోవాలండి. పిల్లలకి ఎలా నచ్చితే అలా చేస్తే తింటారు కదా పిల్లలు. ఫిష్ ఎగ్ 1 కప్పు, టమాటో, ఇంకైతే ఫ్రై లాగా టమాటో మీ ఇష్టం అండి, వేస్తే వేయచ్చు లేకపోతే లేదు, నేను వేయలేదన్నమాట. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇదైతే మనము ఫిష్ ఎగ్ని ఫ్రై లాగా కూడా చేశాను అనమాట. మా వారికి ఇష్టం, చపాతీలో పెట్టుకొని తింటారని. పిల్లలకు అలా చేశాను, ఇలా చేశానండి. ఈ విధంగా చేసుకొని పిల్లలకు పెడితే చాలా మంచిదండి. వాళ్ళు కొంచెం ఓపిక చేసుకొని తింటే. నేను కూడా చేస్తే ఫస్ట్ టైం చేశానన్నమాట. ఎప్పుడో చిన్నప్పుడు మా తాత అమ్మమ్మ వాళ్ళు తెస్తే మా తాత మా అమ్మమ్మ చేసి పెట్టింది. తర్వాత ఇప్పుడే అనమాట తినడం, అందుకని చెప్తున్నా. ఇంకా ఫిష్ ఫ్రై అయితే ఇలా చేశానండి. ఫిష్ ఎగ్ 1 కప్పు, తర్వాత ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా పౌడరు, ధనియాల పొడి, గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర ఇలా అన్నీ పెట్టుకున్నాను అనమాట. కలిపేసుకొని పాన్లో నూనె వేసి మసాలా దినుసులు అన్నీ కలిపేసుకున్నాను. ఉల్లిపాయ, టమాటాలు వేయలేదులేండి, కావాలనుకుంటే వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మళ్ళీ కలిపేసేసుకొని ఫిష్ ఎగ్గుని వేసి 10 నిమిషాలు మరిగించాలన్నమాట. అంతేనండి, రెడీ అయిపోతుంది. కొత్తిమీర పైన చల్లాలి, అంతే, బాగా రెడీ అయిపోతుంది అనమాట. పైన కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుందండి. ఇది మనకు వేడివేడి అన్నానికి, చపాతీకి ఇలా బాగుంటుందండి. దీంట్లో చాలా రకాల రెసిపీస్ చేస్తూ ఉంటారు. నేను మా పిల్లలకి ఎలా తింటారనేది ఇలా చేశాను. మీరు కూడా అలా చేసి పెట్టి చూడండి, వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. పిల్లల ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. 100కు 100 రోజులు టిఫిన్లు, జంక్ ఫుడ్ పెడితే వాళ్ళ శరీరానికి మంచి పోషణ ఎలా కలుగుతుంది? మనం ఇంట్లోనే ఇలా చిటికలో తయారు చేయగలిగితే, ఆరోగ్యకరమైన రెసిపీలు వాడితేనే వాళ్ళకు ఆరోగ్యంతో పాటు మంచి అభివృద్ధి ఉంటుంది. చిన్నపిల్లలకు టేస్టీగా ఉండేలా చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. మా పిల్లలు కూడా ఫస్ట్ చూడంగానే చూసి ఇదేం ఇలా ఉంది అని చెప్పని అంటా ఉన్నారనమాట. నేను ఇంకా అలా వడలు స్కూల్ నుంచి రాగానే ఆ విధంగా వడల్లాగా చేశాను, కొంచెం ఫ్రై లాగా చేశాను అనమాట. అది పిల్లలు ఇష్టంగా తిన్నారు. మా వారు చెప్పే మాట అయితే ఏమంటే, అన్నం పెడతాం కానీ ఆరోగ్యం పెడుతున్నామా అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలన్నమాట. ఇక పిల్లలు ఎదగాలంటే చదువు మాత్రమే కాదు, శరీరం బలంగా ఉండాలి, మెదడు చురుగ్గా ఉండాలి. బయట ఏది పడితే అది కొని తినడం కంటే ఇంట్లో ప్రేమతో చేసిన పాక విధానం ఆరోగ్యానికి దేవుడిచ్చిన వరం లాంటిది అని అంటారు మా వారు. ప్రతిదీ బయట తెచ్చుకొని తినకుండా, ఇకైతే మనము వంట చేసి ప్రతి కాజా వెనుక ఒక అమ్మ ప్రేమ, ఒక తల్లి బాధ్యత, ఒక భార్య ప్రేమ ఉంటుంది. నీవు తినిపించేది కేవలం ఆహారం కాదు, అది ఆరోగ్యానికి వేసే బలమైన భూమి. సాధారణమైన వంటకాన్ని సరైన పోషకాలతో నిండితే అదొక ఆరోగ్యం పట్ల చేసిన మంచి నిర్ణయం
అవుతుంది. ఏమంటారు? ఇంట్లో పిల్లలు బలంగా ఉండాలంటే మనం చేసే చిన్న ప్రయత్నాలే భవిష్యత్తుని శక్తివంతంగా తయారు చేస్తాయి. మా వారు ఏదైనా తీస్తే ఇన్ని చెప్తారండి మాకు. ఇది మా వారు చెప్పే ప్రతి ఒక్క మాట మంచిదే అని మేము నమ్ముతాము. ఇలా ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో కూడా ఇలా చేసుకోవాలనేది నేను కూడా చెప్పడం అన్నమాట వీడియోలో. బయట నుంచి తెచ్చిన ఫుడ్ హెల్త్కి ఇప్పుడు చాలా మంచిది కాదండి. చాలా అనారోగ్యాలు అయితే వస్తున్నాయి. డీప్ ఫ్రైలు, ఆయిల్ ఫుడ్లు ఇవన్నీ కూడా మనం ఇంట్లోనే చేసుకుంటే ఈ విధంగా ఎంతో బాగుంటుంది, మంచిది ఆరోగ్యానికి. ఈ విధంగా చేసి పెట్టిన, ఎందుకంటే ఈ వంటను ఎవరు అంతగా చేసి పెట్టుకోరు అనుకుంటా నేను. అందుకే చేసి పెడితే మాత్రం మంచిది ఆరోగ్యానికి అయితే. మా వారైతే ఇంకా నేను చేసి పెట్టిన తర్వాత మా పిల్లలకు కూర్చొని దాని గురించి హెల్త్కి ఎన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయని కూర్చొని ఓపికగా చెప్తారనమాట పిల్లలకు. అట్లా నచ్చ చెప్తే వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఒక లైక్ ఇస్తే ఎంతోమందికి చేరుతుంది కదా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ చూపిన రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి కావాలంటే కామెంట్ చేయండి. మీరు కూడా మీ పిల్లలు ఆరోగ్యంగా పటిష్టంగా ఉంచాలని కోరుకుంటూ ఈ ఫిష్ ఎగ్ రెసిపీ తప్పకుండా ప్రయత్నించండి.